పైన టెర్రస్ పైన పెంట్ హౌస్. కింది ఫ్లోర్ అంతా మేము రెంట్ పర్పస్ చేద్దాం అనుకున్నాము. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పెట్టించుకున్నాం మేము. దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ. ఇది మా గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడే లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మా డాడీ వస్తారు. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి మా ఇల్లు స్టార్ట్ అవుతుందండి. ఎంటర్ అవ్వగానే తులసమ్మ ఉంటుంది. మా మమ్మీ చాలా ఇష్టంతో చేయించుకుంది ఇది. పింట్రెస్ట్ లో డిజైన్స్ అన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని నచ్చింది మా ఇంటి దగ్గర చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చేయించుకుంది. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ. లిఫ్ట్ అక్కడ ఓపెన్ అవుతుంది. ఇంకా లెఫ్ట్ లో ఉంది షూ ర్యాక్. ఇది మా మెయిన్ డోర్. ఇది కూడా సేమ్ పింట్రెస్ట్ లో డిజైన్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ కార్వింగ్స్ అన్ని మేము కస్టమైజ్ చేసి చేయించుకున్నాం. సింగిల్ డోర్. నెక్స్ట్ హాల్లో ఎంటర్ అవ్వగానే బుద్ధ స్టాచ్యూ ఉంటుంది ఆ పార్టిషన్ దగ్గర. ఆ పార్టిషన్ మేము అదే పనిగా చేయించుకున్నాము. ఫస్ట్ థింగ్ బుద్ధుడి కోసం. సెకండ్, మా ఇంటికి డైనింగ్ ఏరియా సరిగ్గా కుదరలేదనమాట. సో ఈ పార్టిషన్ చేయించుకొని దాని వెనక డైనింగ్ ఏరియా, ముందు ఈ బుద్ధ స్టాచ్యూ. ఇదంతా మేము ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చాము, మా ఇల్లంతా. సో వాళ్ళే చేసి ఇచ్చారు మొత్తం. బెడ్రూమ్స్, కిచెన్ అన్నీ చాలా బాగా చేశారు. ఇది మా హాల్. లెఫ్ట్ లో టీవీ యూనిట్. ఇంకా మా సోఫా. ఇది వచ్చేసి 10 సీటర్ సోఫా. సోఫా కూడా మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు మా ఇంటి దగ్గర, అక్కడ వాళ్ళతో చేయించుకున్నాం. మెజర్మెంట్స్ ని బట్టి చేస్తారు. ఎప్పుడైనా సోఫా కొనేటప్పుడు పాకెట్ స్ప్రింగ్ సోఫా అని అడగాలి, అవి లైఫ్ ఎక్కువ వస్తాయంట. ఇంకా మా కాఫీ టేబుల్ వచ్చేసి ఐకియా నుంచి తెప్పించుకున్నాం. ఆ వాల్ కి మేము వాల్ పేపర్ వేయించుకున్నాము. దిస్ ఇస్ అవర్ డైనింగ్ ఏరియా. ఇక్కడ 6 సీటర్ కెపాసిటీ ఇది. ఇంకా అది వచ్చేసి హిడెన్ క్రాకరీ యూనిట్. మాకు క్రాకరీ కూడా సరిగా ప్లేస్ కుదరలేదనమాట. సో ఈ పార్టిషన్ చేయించుకొని అదంతా క్రాకరీ యూనిట్ స్టోరేజ్ కింద చేసుకున్నాం. దీని వెనక వాష్ బేసిన్ ఉంటుంది. ఇది మా వాష్ ఏరియాకి ఎంట్రన్స్ వెనక సైడ్. నెక్స్ట్ ఇప్పుడు మా పూజా రూమ్. మా మమ్మీ మా డాడీ చాలా రీసెర్చ్ చేసి పింట్రెస్ట్ చూసి ఆ డిజైన్స్ ఈ డిజైన్స్ చూసి ఫైనల్గా ఇది సెలెక్ట్ చేసుకున్నారు. బయట గోపురం టైప్ వస్తుంది. లోపల పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో, అటు సైడ్ షెల్ఫ్స్ ఫొటోస్ కోసము, తర్వాత మళ్ళీ లైటింగ్ అవన్నీ. ఈ వుడ్ వర్క్ అంతా ఇంటీరియర్ వాళ్ళే చేశారు. ఆ ఫొటోస్ అన్ని మేమే సపరేట్ గా డిజైన్ చేయించుకున్నాం. ఇది చాలా మందికి నచ్చింది మా పూజా రూమ్. మేము ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా, ఒకవేళ మీరు కనుక రెనోవేట్ చేసుకుంటుంటే మేబీ మీకు కూడా ఏదైనా ఇన్స్పిరేషన్ దొరకచ్చేమో అని. ఇది మా కిచెన్. ఫుల్ హ్యాండిల్లెస్ కిచెన్ చేయించుకున్నాం మేము. హ్యాండిల్లెస్ క్యాబినెట్స్. ఎందుకంటే లాస్ట్ టైం మేము హ్యాండిల్స్ పెట్టుకున్నాము, చాలా ప్రాబ్లం వచ్చాయి. ఈ కిచెన్ కూడా మొత్తం ఇంటీరియర్ వాళ్ళే చేశారు. దీస్ ఆర్ అవర్ ఆర్గనైజర్స్. మేము ఈ ఆర్గనైజర్స్ కొన్ని డీమార్ట్లో, ఐకియాలో, అమెజాన్లో ఇలా అక్కడక్కడ తీసుకున్నాము. ఒకవేళ మీకు ఏదైనా ఐటెం గురించి డీటెయిల్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇది మా ప్యాంట్రీ యూనిట్. మాకు డైలీ వాడే ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఈ ప్యాంట్రీ యూనిట్ పెట్టించుకున్నాము. ఇదైతే చాలా యూస్ఫుల్. దీస్ ఆర్ అవర్ క్యాబినెట్స్. ఈ సింక్ మీరు చాలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో, యూట్యూబ్లో చూసే ఉంటారు. సో మా మమ్మీ కూడా అలానే చూసి ఇలాంటి సింక్ కావాలని చెప్పింది. సో అదనమాట, అందుకే ఇంకా అది పెట్టించేసుకున్నాము.
నెక్స్ట్ ఈ కింద షెల్ఫ్స్ అన్ని విక్కర్ బాస్కెట్స్ పక్కన ఉన్నది రైస్ బ్యాగ్ కోసం అని పెట్టించుకున్నాము. అది డీప్ ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ అవర్ ఫ్రిడ్జ్. ఇవన్నీ ఆర్గనైజర్స్ మేము ఐకియాలో తీసుకున్నాము. అండ్ అది మా అమ్మమ్మ వార్డ్రోబ్. ఇంకా ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఇది వెనక వాష్ ఏరియా. ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న షెల్ఫ్ చీపురు అవన్నీ పెట్టుకోవడానికి, ఆ పక్కన ఉన్న షెల్ఫ్ ఏమో ఈ సర్ఫ్ ఎక్సెల్ అవన్నీ పెట్టుకోవడానికి మేము అది ఐకియాలో తెచ్చుకున్నాం. కింద హాల్, డైనింగ్ టేబుల్, దేవుడ్ రూమ్, కిచెన్, వాష్రూమ్ ఉంటాయండి. ఇప్పుడు పైకి వెళ్దాం. పైన ఎంటర్ అవ్వగానే మేము మిడిల్లో దివాన్ చేయించుకున్నాము. ఈ దివాన్ ఎలా అంటే ఇట్ ఈస్ ఎక్స్టెండబుల్ అనమాట. 1 person ఆర్ ఎక్స్టెండ్ చేస్తే అరౌండ్ 3 persons పడుకోవచ్చు. ఇది పైనుంచి వ్యూ. ఈ సెకండ్ ఫ్లోర్ లో మాకు 3 bedrooms ఉంటాయి. మా మమ్మీ వాళ్ళది, ఇంకా నాది, మా చెల్లిది. ఇదంతా గ్రే వాల్ పేపర్ ఈ వాల్ కు ఉన్నది. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్దాము. ఈ బెడ్రూమ్ లో మా అన్ని బెడ్స్ అన్ని ఇంటీరియర్ వాళ్ళు చేశారు. ఓన్లీ మ్యాట్రెస్ మేము తెచ్చుకున్నాము. సేమ్ ఓన్లీ వాల్స్ ఇచ్చాము, మిగతాదంతా వాళ్ళే చేసి ఇచ్చారు. ఈ బెడ్రూమ్ లో మా మమ్మీకి మా డాడీకి 2 వార్డ్రోబ్స్ ఉంటాయి. మా మమ్మీదేమో ఈ వైట్ కలర్ స్ట్రైట్ మిర్రర్ ఉన్నది. అలా స్ట్రైట్ వెళ్తే మాకు లెఫ్ట్ సైడ్ లో లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. ఇంకా రైట్ సైడ్ లో మా డాడీ వార్డ్రోబ్ ఉంటుంది. ఇది డ్రెస్సింగ్ యూనిట్, బ్యాంగిల్ స్టోరేజ్, ఇంకా సీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం అక్కడ. ఇది బ్యాంగిల్ స్టోరేజ్. నెక్స్ట్ ఇప్పుడు నా రూమ్ లో అదే పనిగా మేము బే విండో చేయించుకున్నాము. ఎందుకంటే మా ఇంటి దగ్గర వ్యూ బాగుంటుందని చెప్పా కదా, మా విండోలోంచి చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మా ఇంటి దగ్గర టెంపుల్ కూడా ఉంటుంది. ఇది నా వర్క్ డెస్క్. నేను నా వర్క్ అంతా ఇక్కడే చేసుకుంటాను. దీస్ ఆర్ మై వార్డ్రోబ్స్. అన్ని రూమ్స్ లోకి వెళ్ళా నా వార్డ్రోబే చాలా పెద్దగా వచ్చింది. నా దానిలో సపరేట్ డ్రెస్సింగ్ యూనిట్ లేదు, సో మేము డోర్ అనక స్టోరేజ్ కి ఇచ్చుకున్నాము. అండ్ దిస్ ఈస్ మై క్యూట్ ఇయర్ రింగ్ హోల్డర్. నెక్స్ట్ మా చెల్లి బెడ్రూమ్. మా చెల్లి తన బెడ్రూమ్ అంతా వైట్ అండ్ గ్రే థీమ్ లో అడిగింది మొత్తం. సో అన్ని దాదాపు షేడ్స్ ఆఫ్ వైట్ కనిపిస్తాయి. ఆ హార్ట్, ఇన్ఫినిటీ కూడా తనే కస్టమైజ్ చేసి చేయించుకుంది. దట్ ఈస్ హర్ డ్రెస్సింగ్ యూనిట్. ఇంకా ఇది తన వార్డ్రోబ్. ఇంకా మా డోర్స్ కూడా మేము అన్ని ఒకటే డిజైన్ ఉండాలని చేయించుకున్నాము. దట్ ఈస్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇంకా స్పెసిఫిక్ గా ఏదైనా వీడియో తీసి చేయాలంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్స్. మేము వీడియో చేస్తాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us. అండ్ ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఎవ్రీ వీక్ 1 వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.